రెగ్యులర్ ఈ పొలిటికల్ వీడియోలకు వెళ్ళే ముందు మొన్న రాత్రి జరిగిందని మనం నిన్న రాత్రి పెట్టిందని కొద్దిగా కొనసాగింపు చేద్దాం. అసలు అర్నాబ్ గోస్వామి మన ఎన్డీఏ కూటమి సభ్యుడే కదా, అయినా కూడా టీడీపీకి సంబంధించిన ఆ ప్రతినిధి మీద ఎందుకు అలా ఖండాలుగా నరికి వదిలిపెట్టాడు అనేది మాట్లాడుకోవాలి. ఎందుకంటే అర్నాబ్ గోస్వామి ఏమి యాంటీ బీజేపీ కాదు, ఫర్ర బీజేపీనే. ఏదున్నా ఆయన ఎత్తుకుతాడు, ముందు బీజేపీకి ఫర్రగా ఉండేది. అలాంటిది ఆ ఇండిగో ఫ్లైట్లకు సంబంధించిన ఇష్యూని తెలివిగా ఒక మంత్రికి మాత్రమే పరిమితం చేద్దామనే ఆలోచనతోనే మంత్రి గారు ఎక్కడున్నారు, మీరు ఎక్కడున్నారు అని అడిగాడు తప్పితే అదేమి కూటమికి తూట్లు వేద్దామని కాదు. కానీ అక్కడ అతని ఈగోని హత్య చేశాడు. ఎవరు? ఈ లంకెల దీపక్ రెడ్డి. ఎలా అంటే ముందు అడిగిన దానికి చాలా సూపర్గా సమాధానం ఇస్తున్నట్లుగానే వెంటనే ఆయన అడిగినప్పుడైనా సర్దుకోకుండా తన వాదనకే కట్టుబడి మూర్ఖంగా మాట్లాడుతున్నప్పుడు మనలోని ఈగో లేచింది, నిద్ర లేచింది అర్నాబ్కి. వెంటనే చాలా సర్కాస్టిక్గా ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ అండర్స్టాండింగ్ అనే పదాలు వాడుతూ మెత్తగా దింపేశాడనమాట కత్తి. చాలామంది అనుకుంటారు ఏంది మనవాడు కదా, అందుకే కదా మనవాళ్ళు కూడా తెగలుతుంటారు అక్కడ డిస్కషన్లకి, అయినా కూడా ఏంటి ఇలా అయిపోయింది అని తెగ మదన పడుతున్నది. రీజన్ ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వంలోని కూటమి సభ్యుడు మంత్రి, ఆ మంత్రిత్వ శాఖ గురించి మాత్రమే అడిగారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిజంగానే గట్టిగా అనుకొని ఉంటే అసలు చూడండి, ది ప్రైవేట్ కంపెనీ ఈజ్ బ్లాక్మెయిలింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నాడంటే దాని అర్థం ఏంటి చెప్పండి. అది ఆ వీడియో చూసే కొద్దీ నవ్వుతూనే ఉంటారు అన్నమాట. కనీసం 10 times చూసుంటారు చాలామంది. మనవాడేవాడికో బాబు బాగా కాలినట్టుంది, అంతేరా అలా నవ్వుకొని సంతోషపడండి అంట. మరి ఇంకెలా నవ్వి సంతోషపడతారా? సంతోషపడతారు? అంత ఇదిగా ఉందా? అవతలని ఎగతాళి చేస్తున్నప్పుడు పగలబడి నవ్వచ్చే, మనల్ని ఎగతాళి చేస్తున్నప్పుడు నవ్వరనుకుంటే ఎలా అమ్మా? తప్పు కదా. వార్ రూమ్ హ్యాస్ బీన్ సెటప్ అంట. వార్ రూమ్ సెటప్ చేశారా? ఎక్కడ బాబు? అమెరికాలోని తెలుగు డయాస్పోరాలను, కెనడాలోనా? వార్ రూమ్ సెటప్ చేసి మధ్యలోనే వదిలేసి పారిపోయాడు బాబు. వార్ రూమ్ సెటప్ ఇన్ కంటిన్యూస్లీ మానిటరింగ్ 24/7 బేసిస్. మన ఇంగ్లీషు పరిజ్ఞానం, మన వాదన అడ్డగోలుగా బుక్ అయింది. అనుభవించండి. ఇట్లాంటి ఆణిముత్యాలు ఇంకా చాలా రాబోతున్నాయి.